ఏవండోయ్! ఏవండి? ఇదిగో మిమ్మల్ని ఒక్కసారి నా మొర వినండి. ప్లీజ్ దయచేసి నా మొర వినండి. అందరిలో నన్ను కొనియాడతారు మీరందరూ. అది చూసి నన్ను నేనే మైమర్చిపోతుంటాను. పైగా ప్రత్యేక స్థానంలో ముచ్చటగా ముందు వరుసలోనే నేనుంటాను. పొరపాటున మర్చిపోయినా నన్ను వెతికి మరీ పట్టుకొని తీసుకొస్తుంటారు. అసలు, అసలు నా గురించి తెలియని వారెవరుంటారండి? చెప్పండి. అందరూ కులమత భేదాలు విడిచి, చిన్న, పెద్ద భేదం లేకుండా నన్ను ఎంతో భక్తి భావనతో చూస్తుంటారు. మరి తతంగమంతా చూసి నేను తన్మయత్నానికి గురైపోతుంటాను. శుభ, అశుభం అనే తారతమ్యాలు లేని దాన్ని. అందుకే, అందుకే ఆ గౌరవం నాకు దక్కింది. కార్యక్రమం ముగింపులో నాకిచ్చే గౌరవం నిజంగా వెలకట్టలేనిదండి. వారు నన్ను తమ అందమైన చేతుల్లోకి సుందరంగా తీసుకొని, నన్ను ఎదురుగా ఉన్న ఇనుపరాడ్డికేసి బలంగా కొట్టినప్పుడు, నా తల భళ్ళున పగిలి 2 చెక్కలైనప్పుడు, ఆహా! ఓహో! అంటూ వారు మనసులో అనుకున్నప్పుడు, మరి నారికేళమైన నేను నా మొర ఎవరికి చెప్పుకోవాలి? ఆ! ఎవరికి చెప్పుకోవాలి మరి మీరే చెప్పండి?